వెల్కమ్ టు ఎస్ఎస్కే ఫార్మ్ లాక్స్. నేను మీ సాయి పటేల్. ఈరోజు అయితే మనం వర్షాకాలం పండిన పంట నల్ల బియ్యం పట్టియబోతున్నామండి. ఇది ఎలా అంటే ఈ రైస్ అనేది అందరూ నవంబర్ డిసెంబర్లో పట్టించారండి. కానీ నేను మాత్రం ఇప్పుడు మార్చిలో ఎందుకు పట్టిస్తున్నానంటే అప్పుడు నెల తర్వాతనే పట్టిస్తే నూక శాతం ఎక్కువ అవుతుందని ఇప్పుడు ఇది 3 నెలలు మాగిన తర్వాత పట్టిస్తున్నానండి. నూక అంటే విరిగిన బియ్యాన్ని నూక అంటారండి. ఎందుకంటే అప్పుడు మనం పట్టిస్తే బాగా లాస్ అవుతామని ఫస్ట్ మక్కిన తర్వాత ఇప్పుడు పట్టియబోతున్నానండి. మనకు చాలా వరకు బెనిఫిట్స్ ఉన్నాయండి. ఎలా అంటే ఆరోగ్యానికి అయితే చాలా పరంగా మనకు బాడీకి మస్తు యూజ్ అవుతుంది. ఎలా అంటే మనకు కన్నుకు సంబంధించిన సైట్ అనేది తక్కువ అవుతుంది. అలాగే వెయిట్ లాస్ అయ్యడానికి ఆస్కారం ఉంది. దీనికి సంబంధించిన వరకు క్యాన్సర్ కణాలు అనేది అంటే యాంటీ క్యాన్సర్ కణాలు అనేది దీని ద్వారా చాలా వరకు నిర్మూలన అవుతుంది. బీపీ అయినా షుగర్ అయినా ఎక్కువ ఉన్న మోతాదు ఉన్నది నార్మల్ అయ్యేదానికి చాలా అవకాశం ఉంది. వెయిట్ లాస్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్న దాని స్టెబిలిటీ పరంగా బాడీ అనేది అవుతుంది. యాంటీ క్యాన్సర్ కణాలు అనేది పెరుగుతాయండి. ఎలా అంటే మనకు డయాబెటీస్ అయినా జాండీస్ అయినా ఎవైనా నిర్మూలించడానికి దీనికి శక్తి అనేది బాగా ఉంటుంది. పూర్వం రాజులు మెచ్చిన బియ్యం నల్ల బియ్యం. ఎలాగా అంటే దీనికి సంబంధించిన వరకు ఈ రైస్ అనేది విటమిన్ ఈ అనేది చాలా పరంగా ప్రజెంట్ ఉంటుందండి. అలాగే ఇందులో 60% ఆఫ్ ఐరన్ కూడా ప్రజెంట్ ఉంటుంది. ఇది అనేది కంప్లీట్ లోడింగ్, మిల్లింగ్, ప్యాకింగ్ ఈ పరంగా మొత్తం ఈ బియ్యం ఎలా పడతాం, ఈ నల్ల బియ్యం అనేది ఎలా పట్టిస్తే మనకు ఎలా బాగుంటుంది. పోతుంది. ఇది ఇప్పుడు అంతా అన్నీ క్లీన్ అయిన తర్వాత లోపలికి వెళ్తాయి. ఇప్పుడు మనకు వడ్లు అనేది ఇక్కడ ఒక పూట పడుతుందండి. అంటే ఉనకలాగా ఒక సైడ్కి వెళ్ళిపోతుంది. ఉనక పోయి వడ్లు సగం పోటు వేసిన తర్వాత ఇక్కడికి వస్తాయి. వచ్చిన తర్వాత మనకు బియ్యం అనేది 3 పరంగా, ఒకటి నూక, ఒకటి బియ్యం, ఒకటి మీడియం బియ్యం అని 3 పరంగా ఇక్కడ డివైడ్ అవుతాయి. ఇందులో చూసుకున్నట్టయితే చూడండి రైస్ ఎంత బాగా వస్తున్నాయో, బ్లాక్ రైస్. ఇందులో రైస్ అనేది పాలిషింగ్కి వెళ్తుందండి. ఇక్కడికి వెళ్ళే పాలిషింగ్ అనేది ఆ మీది పైప్లో ఎలా వెళ్తాయో చూపిస్తాను. ఇందులో మన టన్నెల్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ టన్నెల్ ఏమో ఒక పూట పడి వస్తుందండి. సెకండ్దేమో పాలిషింగ్కి వెళ్తుంది. ఈ థర్డ్ది అనేది నూక అనేది సపరేట్ చేస్తుంది. అలాగే దొడ్డు నూక అనేది ఇంకో దిక్కు వెళ్తుంది. ఈ కింద పోటేసినప్పుడే తౌడు అనేది అది ఇంకో రూమ్కి వెళ్ళిపోతుంది. అది నేను తర్వాత చూపిస్తాను. ఈ రైస్ చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇది 0 పోటు వేస్తున్నానండి. పాలిషింగ్ అనేది 0. ఎందుకంటే పాలిషింగ్ బాగా వేస్తే బ్లాక్ రైస్ అనేది ఇంకా లోపల ఉన్నది వైట్ అవుతుంది కాబట్టి లైట్ పాలిష్ వేపిస్తున్నా. ఈ మిషన్ నూకలను బియ్యాన్ని వేరు చేసే మిషన్ అండి. ఇక్కడ చూడండి నూకలు ఒక్క సైడ్కి ఎలా పోతున్నాయో మొత్తం చిన్న చిన్నగా.
ఇది రైస్ అనేది ఇప్పుడు మన ప్యాకింగ్కి వెళ్తుందండి పైకి. అదేమో రైట్ సైడ్ ఆ తట్టలో వచ్చే రైస్ ఏమో అది పొడుగు రైస్, అంటే అన్నిటికన్నా బాగా బాగా పొడుగున్నది ఒక సైడ్ వెళ్తుంది. ఇవి మనం ప్యాకింగ్ చేసే రైస్ అండి, చూడండి ఎంత బాగా వస్తున్నాయో బ్లాక్. రైస్ చూడండి, ఈ రైస్ అంతా ప్యాకింగ్ వస్తుంది. నేనైతే ఒక్కొక్క బ్యాగు 10 కేజీస్ లెక్క ప్యాక్ చేశానండి. కొన్ని 5 కేజీస్ ప్యాక్ చేశాను మన ఆర్డర్ బట్టి. ఇప్పుడు కనిపిస్తున్న బ్యాగ్ అనేది 50 కేజీస్ అండి. కొంతమంది ఆర్డర్ 50 కేజీస్ చేసుకున్నారు. అలాగే 25 కేజీస్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకు కూడా 25 కేజీస్ ప్యాక్ చేశాను. ఇలా 10, 5, 15, 25, 50 కేజీస్ చేశానండి. ఇమ్రాన్ అన్న చాలా వరకు హెల్ప్ చేశాడండి. దానికి ముందు అందరు వైట్ రైస్ పట్టించుకున్నారు, మళ్ళీ అంతా క్లీన్ చేసి మన కోసం చేశాడు. థ్యాంక్ యూ అన్న. ఇంటికైతే వచ్చేసామండి. రైస్ అని అన్నీ అన్లోడ్ చేస్తున్నాను. ప్యాకింగ్ మిల్లింగ్ అనేది ఎలా చేసామో బ్లాక్ రైస్ దీనికి సంబంధించి ఈ రైస్ అనేది చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఈ రైస్ అనేది నేను సేల్ చేస్తా అనుకుంటున్నాను. ఎవరైతే ఈ బ్లాక్ రైస్ కావాలో స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి, ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. నేను 3 ద్వారా ఈ ఆర్డర్ అనేది చేయగలనండి. పోస్ట్ ఆఫీస్, కార్గో, లాజిస్టిక్స్, ఏది మీకు కన్వీనియంట్ ఉంటే నేను అలా పంపగలను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ సాయి పటేల్.